సురేష్ గారు, ఇందాక మీరు సంపత్ రాజు గారు చెప్తున్నప్పుడు ఏదో మాట్లాడారు. ముందర అది మాట్లాడండి, తర్వాత మీకు ప్రశ్న. సంపత్ రాజు గారు ఏం చెప్పారంటే 90,000 కోట్ల స్కాము, 90,000 కోట్ల కుంభకోణం జరిగింది, మీరు అలా మాట్లాడకూడదు, మీరు చాలా అదేంది 3,000 కోట్లు అనేసి ఎంత నెగ్లెక్ట్ గా మాట్లాడతారంటే, మేము అసలు 3,000 కోట్లు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. సంపత్ రాజు గారు మీరు అది గుర్తించాలా. మేము అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఆయన మీద నమోదైనటువంటి ఏదైతే ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారో దాన్ని విచారణ ఎదుర్కోమని చెప్పండి. నిష్పక్షపాతంగా ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు మాని ముందు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని, ఇవి కేవలం ఆరోపణలే, నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఇవన్నీ అవాస్తవాలని చెప్పి రుజువు చేసుకోమని చెప్పండి. ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎత్తి బురదని ఇతరుల మీద చల్లే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు అది గుర్తించాలా. మా జోలికి వస్తా 90,000 కోట్లని మీరు అంటారు, మీ మంత్రులేమో 30,000 కోట్లు అంటారు, మీ లోకేష్ బాబు ఏమంటే 50,000 కోట్లు అంటారు. ఎవరి మాటలు నమ్మాలి? ఇవన్నీ నిజం కాదు, అన్నీ కలిపితే ఎంత ఉందో అంత అని చెప్పండి. మీరు ఏం పోయింది, మిమ్మల్ని ఎవరు అడ్డొచ్చారు? ఇవన్నీ అంటే వాళ్ళన్నీ సార్ చెప్తున్నాను ఇప్పుడు తప్పు, ప్రజలు అవన్నీ కలిపి వీళ్ళకి చెబితే అంత ఎలా మొత్తం ఏందని అయిపోయారంటే, చెప్పండి. వీళ్ళు ఏదో కల్పిత కథనాలను చెప్పేస్తే ప్రజలు వినేయాల. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీల జోలికి మాత్రం ఏ కూటమి నాయకులు కూడా పోరు సార్. ఈ రోజుకి 1,80,000 కోట్ల అప్పు అయింది. ఆ అప్పుని దేనికి వాడారో వీళ్ళకి అసలు తెలుసా ఒకరికైనా? జనసేన వాళ్ళకి కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, ఒక్క కనీసం ఈ కేబినెట్ మంత్రులకు తెలుసా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు రాష్ట్రంలో. కాగ్ నివేదిక ఏ రకంగా ఉందో దాన్ని స్పష్టం చేస్తోంది. ఈ రోజు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. వీళ్ళు గొప్ప డబ్బులు చెప్పుకోవడానికి తప్ప ఏ మాత్రం కూడా ప్రజా వేదికలను ఉపయోగించుకోవడం లేదు. పోలీసు వ్యవస్థల్ని, చట్ట వ్యవస్థలన్నింటినీ కూడా కక్ష సాధింపు రాజకీయాలకు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు పరిపాలన అస్తవ్యస్త ఉంది, శాంతి భద్రతలు లేవు. ఏం మాట్లాడాలా? చేయలేదా అని అడుగుతున్నా. మీరు ఏమైనా సంక్షేమం మీరు చేయలేదా అని అడుగుతున్నా. నిలబెట్టారా? కాదండి, మీరు చేయలేదా? మీరు చేయబట్టే కదా మధ్యలో 5 ఎగిరిపోయి 11 దగ్గర ఆగింది. మీరు చేయలేదా? ఇప్పుడు ఈ మాట కూడా నేను మర్చిపోయాను. 11 అంటున్నారు. మరి 11 సీట్లు వచ్చిన నాయకుడు కోసం 3 పార్టీలు గెలిచాయి, సంతోషం. ఈ 3 పార్టీలు కూడా ఎలక్షన్లలో ఏం చెప్పారు మీరు స్పష్టంగా వినండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ 3 విషయాలను స్పష్టంగా చెప్పింది. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా సంక్షేమాన్ని కొనసాగిస్తామన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు అభినందించినట్టే. రెండోది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తాం, సంపద సృష్టించి పంచి పెడతాం. ఇక్కడ మీరు గుర్తించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారితో వ్యవహరించేటువంటి తొత్తుగా పవన్ కళ్యాణ్ గారు. సార్ అప్డేటెడ్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఏం చెప్పారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం కారణంగా స్టార్టప్ కంపెనీలు సింగపూర్ నుంచి రావడానికి వణుకుతున్నాయి. అది మీ ఘనత. ఆయన చెప్పారు ఆ విషయం. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చెప్తున్నారంటే లోపల గూడు కట్టుకున్న వేదన ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి.